ఉత్తరప్రదేశ్ వారణాసిలో కాశీ విశ్వేశ్వరుని ఆలయంతో పాటుగా దర్శించవలసినటువంటి ప్రముఖ దేవాలయం మృత్యుంజయ ఆలయం. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్, అదే మృత్యుంజయ కూప్. దీన్ని ధన్వంతరి కూప్ అని కూడా అంటారు. మృత్యుంజయ అనంటే మృత్యు అంటే మరణం, జయ అంటే జయించటం, మృత్యును జయించేటువంటి కూప్ అంటే బావి, మృత్యును జయించేటువంటి బావి. ఈ బావిలో చేపలుంటాయి, కానీ అవి చేపలు కావు, మునులు చేపల రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. ఇవి కనిపించటం చాలా అరుదు, అదృష్టం కూడా. మనకు కనిపించాయి. మన వ్యూవర్స్ కోసం అయితే ఇలా నేను ఫోన్ లోపలికి పెట్టి మరి తీసానండి. పడ్డా పర్వాలేదు అనేసి ధైర్యం చేశాను మీకోసమని. వీటితో పాటుగా తాబేలు కూడా ఉంటుందండి. వెండి ప్లేట్ పైన ఉన్నటువంటి చేపను చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. అలాగే తెల్ల చేపలు కూడా ఉన్నాయి చూడండి. కాశీకి వెళ్తే ఈ మృత్యుంజయ కూప్ కి వెళ్లి ఖచ్చితంగా ఈ నీటిని అయితే సేవించండి. ఈ నీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ధన్వంతరి శ్రీ మహావిష్ణువు అవతారం, ఆయుర్వేద ఔషధ దేవత. ధన్వంతరి తన ఔషధాలన్నింటినీ ఈ బావిలో దాచాడని, ఈ నీటికి చికిత్స చేసేటువంటి శక్తిని కూడా ఇచ్చాడని నమ్మకం. కాశీ ఖండంలో మృత్యువును జయించేటువంటి స్వామి మృత్యుంజయ స్వామి. ఈ స్వామి సన్నిధిలో ఉన్నటువంటి ఈ ధన్వంతరి కూపులోని నీటిని తాగటం వల్ల అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి, అలాగే అసహజ మరణాలు కూడా నశిస్తాయి. అందుకోసమని మీరు కొన్ని తాగండి, అలాగే వీలైతే ఇంటి దగ్గర వాళ్ళకు కూడా తీసుకెళ్ళండి. రోగాలు నశించడానికి ఈ నీళ్లు తాగితే కూడా మంచి ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారు మన పెద్దలు. ఈ ధన్వంతరి బావి కాశీలోని మృత్యుంజయేశ్వర స్వామి టెంపుల్లో ఉంటుంది. తప్పక దర్శించండి. ఓం మహాదేవ.